పొత్తుకు కొత్తగూడెమే కీలకమట. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో ఇది కూడా ఒకటి. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు సిపిఐ షరతు పెట్టిందట. కొత్తగూడెంలో 30 డివిజన్లు కోరుతున్న పార్టీ 17 మాత్రమే ఇస్తామంటున్నది కాంగ్రెస్. పొత్తు లేకపోతే రాష్ట్రమంతా ఒంటరిగానే పోటీ చేస్తాం, అవసరమైతే ఇతర పార్టీలతో కలిసి వెళ్తాం. సిపిఎం బీఆర్ఎస్ పరస్పర సహకారం అట. క్వశ్చన్ మార్క్తో ఉన్నది. అక్కడ కొత్తగూడెం అక్కడ. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో పొత్తులపై రాజకీయ పార్టీలు చర్చలు వేగవంతం చేశాయి. ముఖ్యంగా కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తు చర్చల్లో కొత్తగూడెం కార్పొరేషన్ కీలకంగా మారింది. మొత్తం అక్కడ 60 డివిజన్లు ఉన్నాయట. ఈ 60లో మాకు 30 కావాలని అడుగుతున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరు? కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి. కొంత వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు అక్కడ. ఇదేనా ఇది పేపర్? సో కొంత వాళ్ళు సిపిఐ ఖమ్మంలో ఈ కొత్తగూడెం ఏరియాలో స్ట్రాంగ్గా ఉంది. ఎమ్మెల్యే కూడా వాళ్ళే కాబట్టి ఈ మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఆ మేయర్ కూడా మాకే దక్కాలన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే ఎమ్మెల్యే మీరే అవుతుంది, పొత్తులో భాగంగా మీకే టికెట్ ఇస్తే గెలిపిస్తే ఇద్దరం కలిసి మీరే గెలిచిరు కదా, ఇది మాకు ఇవ్వండి మేయర్ అని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు మాకే కావాలనుకుంటున్నారు. ఇట్లయితే కుదరదు, మేము అవసరమైతే ఒంటరిగా పోటీ చేస్తామని వీళ్ళు అంటున్నారు. నేను అనుకోవడం ఒంటరిగా వెళ్ళేంత వరకు రాకపోవచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే మొన్న ఆ సిపిఐ 100 ఏళ్ల పండుగలోనే రేవంత్ రెడ్డిని పిలిపిస్త్రీ ఎర్ర కండువా కప్పి ఆయనతో మాట్లాడిచ్చే ఇలా బంధం కొంత బలంగానే కనబడుతున్నది. కూనంనేని కూడా కాంగ్రెస్ ఏం చేసినా వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు, అసెంబ్లీలో అక్కడ ఇంటా బయట. సో కాబట్టి ఈ ఒక్కదాని విషయంలోనే పొత్తు అటు ఇటు అయ్యే అవకాశాలు కాంగ్రెస్ సిపిఐ చేసుకుంటుందని నేను అనుకుంటలేను, కాంగ్రెస్ కూడా వదులుకుంటుందని నేను అనుకుంటలేను. 17 అన్న దగ్గర మరి 20-25 ఎక్కడో దగ్గర ఆగిపోతుండొచ్చు. సో 17 డివిజన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దీంతో పొత్తు చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడినట్లు సమాచారం. ఒకవేళ కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ పొత్తుకు సహకరించకపోతే రాష్ట్రమంతా ఒంటరిగానే బరిలోకి దిగుతామని, తమకు బలమున్న చోట అభ్యర్థులు నిలబెడతామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని అంటారు. అవసరమైతే టీడీపీ సహా కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని స్పష్టం చేశాడు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో తమకు బలం ఉందని సిపిఐ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐతో కాంగ్రెస్ కలిసి వెళ్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్కు దూరంగా ఉన్న సిపిఎం సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని చోట్ల బీఆర్ఎస్కు మద్దతు తెలిపిందనే వార్తలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు పరస్పరం సహకరించుకుంటాయనే చర్చ కూడా జరుగుతుంది. వైరా మున్సిపాలిటీలో బీఆర్ఎస్తో కలిసి పోటీ చేసేందుకు సిపిఎం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. మిర్యాలగూడ మున్సిపాలిటీలో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు అశ్వారావుపేటలో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ కలిసి పోటీ చేసేయనే ప్రచారం కూడా కొనసాగుతా ఉంది. ఇక అక్కడ లోకల్గా ఉన్న సిచ్యువేషన్స్ దీన్ని బట్టి అక్కడ ఎలక్షన్ ఉంటుంది. ఇది కూడా ఒక రకంగా లోకల్ బాడీ ఎలక్షనే కాబట్టి ఆ రకంగానే ఉంటుంది. సర్పంచ్ ఎన్నికల్లో ఇట్లాంటి అయినాయి కదా, బీజేపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసి చాలా సందర్భాల్లో జరుగుతుంది. సో లోకల్ బాడీస్లో ఆ సిచ్యువేషన్ ఉంటుంది.